గతంలో మొన్నట జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చూసాము. సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానకరంగా మాట్లాడారు అంటూ ఒక పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడేమో మీరు మహిళల్ని అవమానపరుస్తూ అవహేళన చేస్తూ కేటీఆర్ మాట్లాడంటూ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు నిరసన చేస్తున్నారు. ఒక రకమైనటువంటి రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. దీనికి ఏం చెప్తారు సమాధానం మీరు? ఏ పాలిటిక్స్ ఉన్నా మహిళ ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తే ఎవరు ఊరుకోరండి. ఇవాళ మీరు ఒక్కటి ఆలోచించాలి బ్రదర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలు లేకపోతే బీఆర్ఎస్ మహిళలు కాదు, రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా రేవంత్ రెడ్డి గారు తన సోదరి మణిలాగానే చూస్తాడు. తమ్ముళ్ళు కానివ్వండి, అక్కచెల్లెలు కానివ్వండి. అంటే ఇది పార్టీలను చూసి మొక్కలు చూసి బొట్లు పెట్టారు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు, అక్క అని సంబోధించిండు. తప్పే ఉందల్లా మా అక్కలు అన్నాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ వాడు ఏమని ఉంటుందా? మరి కేటీఆర్ అట్లనే రికార్డ్ డాన్సులు చేసుకొని బ్రేక్ డాన్సులు చేసుకోండి అన్నాడు. మా అక్కలు అంటే మా అక్క, మా కడుపులో పుట్టిన అక్క, తోడబుట్టిన అక్క అన్నట్టుగా మాట్లాడిండు. మీరు ఒకసారి ఆ రెండు పక్కన ఉంటే రెండు కూడా మీరు ఒకసారి కూడా మీరు చూడండి. అవి మీరు ఆయన మాట్లాడిన మాటలు ఎట్లున్నాయి, ఈయన మాట్లాడిన మాట్లాడేట్లున్నాయి. ఇలా ఒక తెలంగాణ ముద్దుబిడ్డ పాలమూరు జిల్లా కష్టం అంటే తెలిసినోడు రేవంత్ అన్న. ఆయన మహిళలకు ఆయనకు సోదరులు ఎంతో మంది సోదరులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆయనకు ఒక మంచి సంస్కారంతో ఈ రోజు వరకు వాళ్ళ పబ్బు కల్చర్ కాదండి, కనీసం ఒక బీడి తాగేది కాదు, ఒక సిగరెట్ తాగేది కానీ, ఒక గుట్కా తినడం కానీ, ఒక మందు తాగడం కానీ లేదు. కేసీఆర్ కుటుంబము ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుందండి. ఇవన్నీ రివెంజ్ పాలిటిక్స్ అనేది ఉండవండి. తెలంగాణలో మహిళ ఆత్మగౌరవం కోటీశ్వరులను చేయాలి, డ్వాక్రాల సంఘా వాళ్ళకి పావుల వడ్డీ రుణాలు ఇవ్వాలి, స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టాలి, మహిళలకు మీ సేవలు ఏది ఇచ్చినా మహిళల పేరు మీదనే ఇవ్వాలి, మహిళలకు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినా కూడా మహిళా పేరు మీద ఉండాలి, గృహలక్ష్మి అయినా మహిళా పేరు మీద ఉన్న ఎన్ని స్కీమ్స్ మహిళల మీద పెట్టిన తర్వాత మీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఇలా బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి లాంగ్వేజ్ బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలము ఇవాళ రాజకీయాలకు రావాలంటేనే ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే భర్తలు బయటికి పంపిని కూడా ఇష్టపడరు. కానీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. మహిళలకు ఆత్మగౌరవం లేదండి. మళ్ళీ ఇవాళ సాధికారత అని చెప్తారు. తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎవరి పాలయ్యింది, ఎవరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది మీరు ఆలోచించుకోవాలి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చి ఈరోజు ప్రజలు మా వైపు నిలబడిండ్రు. నిజంగా రుణమాఫీ విషయమే కానివ్వండి, తప్పకుండా కొద్దిగా లేట్ అయినా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా అవి కంపల్సరీ వస్తాయి. నిరంతరం ప్రక్రియ. మేము మాట అన్నము ఇచ్చి నెరవేరుస్తాము. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేది ఈసారి ఉన్నదనుకోండి, సామాన్య మహిళ కూడా ఇవాళ బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణ కోసం వంట వార్పు ప్రోగ్రాం ఎట్లా చేసినామో ఇవాళ ఎవడన్నా ఇలాగే మాట్లాడిండి అనుకోండి, నాలుక చీరుస్తామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా దిష్టి బొమ్మ దహనం అంటే దాని మీనింగ్ వాళ్ళకి తెలియదేమో. వాడు సచ్చినా కూడా బతికినా కూడా సచిన్తో సమానం. అలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. మీకు ఒక కల్చరు. మేము తెలంగాణ కోసం కేసీఆర్ కొడుకునని చెప్పుకుంటున్నావు కదా. ఇలా కేసీఆర్ కొడుకు తెలంగాణ 29వ రాష్ట్రం ఏర్పడ్డది. ఇలా తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి ఆత్మ బలిదానాలు చేసిరు నా తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు ఎంతో మంది. ఇలా ఒక్కరిని కూడా పట్టించుకునే పరిస్థితి మీరు లేరు. మీరు మహిళల గురించి మాట్లాడినరు అనుకోండి, ఇంకొకసారి మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడం, కానీ ఇంకొకసారి వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే సిస్టమేటిక్ లైఫ్, మహిళలకు గౌరవం ఇచ్చుకుంటూ మీరు చేసిన తప్పులని ఒప్పుకుంటూ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ ఇవాళ మాకు ప్రజాపక్షంలో మేము ఉన్నాము, మాకు సహకరించుకుంటూ మీ తప్పులు తెలుసుకుంటూ ముందుకు పోయిన వాడే ఇవాళ ప్రజానాయకుడు అవుతాడు తప్ప ఏదో నోరేసుకొని మాట్లాడి హీరో అయిపోయి ఏదో యూస్ రావడము, ఏదో యాంకర్లను పెట్టి తెలంగాణలో హీరోయిన్లను పెట్టుకొని ప్రచారం చేసుకొని ఇలా తెలంగాణ మహిళలే ఇలా తెలంగాణ అంబాసిడర్స్, బ్రాండ్ అంబాసిడర్స్. అది మేము ఇలా మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహిళల కోసం ఎక్కడ చూడండి మీరు ఇలా మీరు తెలంగాణ తల్లిని ఎంత అవమానించారు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మహిళల పక్షాన రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ప్రతి ఒక్క నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ప్రజలలో ఉంటూ వాళ్ళ సంక్షేమ పథకాలు అందాలని చూస్తూ మహిళకు ఇవాళ రేవంత్ అన్న మీరు కొన్ని సందర్భాలలో చూసినట్టయితే ఆయన కూర్చున్న కుర్చీని కూడా లేచి నిలబడి మహిళకి ఇచ్చిన మనం చూసినాం. మహిళకు గౌరవం ఇచ్చిండు, రండమ్మ కూర్చోండి అని. మీ సక్కదనానికి మీరు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో ఒక్క మహిళ నన్ను ఇలా
సబితా ఇంద్రారెడ్డి మా పార్టీలో చేవెళ్ళ చెల్లమ్మంటే ఎవరు? మా పార్టీలో నుంచి మీ పార్టీలో చేర్చుకున్నారు. అదే భావంతోని మా అక్కలు అన్నాడు. అది ఎప్పుడు కూడా తప్పు కాదు. తెలంగాణ ప్రజలే నవ్వుతుర్రు, అమ్మో ఈయనకి ఇట్లా అనిపించిందా అని. మరి ఈయన బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు అంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు కరగాల్సి వాత పెడతారు తెలంగాణ మహిళలు. కాబట్టి మాట్లాడేటప్పుడు సంస్కారం, చదువు లేకుండా సంస్కారం ఉండాలి. చదువుకోగానే అయిపోతుంది చక్కదనం. ఇలా ఇక్కడ అమెరికాలో చదువుకొని అమెరికాలో ఉద్యోగాలు చేసిరు. ఇలా తెలంగాణ, మా తెలంగాణ 29వ రాష్ట్రం అన్నావు. కేటీఆర్ 2 సార్లు మినిస్టర్గా చేసినావు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయబోతున్నావు. లేకపోతే నేనే కాబోయే సీఎం అని చెప్పినావు. సీఎంకు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఈ లక్షణాలు ఉంటాయా? అక్క చెల్లెల తరపున ఎప్పుడైనా మహిళను కించపరిచిరనుకో జీవితంలో వాడు బాగుపడే చరిత్ర లేదు, గుర్తుపెట్టుకో. ఖబర్దార్. ఇంకొకసారి ఇదే వేదిక నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈరోజు చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి మాట్లాడినావనుకో మేము ఈరోజు బయటికి కాదు, నీ కుటుంబాన్ని కూడా బయటికి వెళ్ళని దిగ్బంధం చేస్తాం. ఖబర్దార్ అని చెప్పి జై కాంగ్రెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.